నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 6/1/2025 క్రోధినామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:37, తిథి సప్తమి సాయంత్రం 6:23, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:06, యోగాలు పరిగ రాత్రి తెల్లవారుజాము 2:05, కరణము గరిజ ఉదయం 7:20, వణిజ సాయంత్రం 6:23, కరణము విష్టి రాత్రి తెల్లవారుజాము 5:25 వరకు, రాహుకాలం ఉదయం 7:53 నుంచి 9:16, గుళికకాలం మధ్యాహ్నం 1:27 నుంచి 2:50, యమగండం ఉదయం 10:40 నుంచి 12:03, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుంచి 12:25, దుర్ముహూర్తములు మధ్యాహ్నం 12:25 నుంచి 1:10, దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:39 నుంచి 3:23, అమృతకాలం మధ్యాహ్నం 2:32 నుంచి 4:04, వర్జం ఉదయం 6:28 నుంచి 7:59. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటారు, కృషిశీలత పెరుగుతుంది. అలాగే పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన లాభాలు అనూహ్యంగా అందడం, ముఖ్యంగా దూర ప్రదేశాల నుంచి విదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని చక్కటి సమాచారాలు అందడం, దానికి సంబంధించి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని కీలక మలుపులు అనేవి రాబోతాయి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వృత్తిలో ఆకస్మికంగా వ్యక్తులకి అంటే ఆదాయపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఇతరుల యొక్క డామినేషన్ వల్ల కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు జరుగుతాయి. అలాగే విద్యాపరమైన విషయాలలో, ఉన్నత విద్యలో ముఖ్యంగా డాక్టరేట్ మొదలైనవి చేద్దాం అనుకుంటున్న విద్యార్థులకి కొంతవరకు దానికి సంబంధించిన వర్క్ కొంత ముందుకు పెడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసే ముందు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన పరిస్థితుల్లో చేయవలసిన పరిస్థితులు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఇవన్నీ గమనించుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. స్వార్థపరులతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడకుండా, అంటే మీకు పరిచయమైన వ్యక్తులలో వారి స్వార్థం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయిస్తూ కొత్త పరిచయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి ఉంది. అలాగే కళారంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలు. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, సంఘంలో విజయం, గుర్తింపు, గౌరవం కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రవచనాలు మొదలైనవి వినడానికి, మానసిక ప్రశాంతత కోసం ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క ఆరోగ్య విషయం రీత్యా కానీ, సంతానం యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క విషయాలలో ఒక దృష్టి అనేది వాళ్ళ మీద పెట్టి, వారి యొక్క స్నేహ సంబంధాల విషయాల్లో, వాళ్ళ ఆలోచనలలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి.
అమ్మ, ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వాళ్ళకి గృహ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఆకస్మికమైన ఖర్చులు అంటే వాహనానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ ఏర్పడడం అనేది, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో డీవియేషన్ అనేది ఏర్పడకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ హైగ్రీవైన మహాని మంత్రాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే విద్యాపరమైన ఆసక్తి అభివృద్ధి కలుగుతుంది. మకర రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ శత్రువుల మీద విజయం సాధిస్తారు. నూతన మిత్రుత్వాలు ఏర్పడడం వల్ల శత్రుత్వాలను అధిగమిస్తూ ముందుకెడతారు. పోటీలలో నెగ్గుతారు. కార్యదీక్ష పట్టుదల పెరుగుతాయి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మికమైన ఘర్షణ వాతావరణం, తర్వాత మాట్లాడుతున్న వ్యక్తులలో ఆకస్మికంగా మిమ్మల్ని అపార్థాలు చేసుకునే పరిస్థితులు, విమర్శలకి అవకాశాలు మొదలైన ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అనవసరమైన ఖర్చులు కాకుండా జాగ్రత్త పడాలి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి మీ వ్యక్తిగత నమ్మకం అంటే మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకి చూసేవారికి అది మీరు ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు వేరే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనబడే అవకాశం ఉన్న రీత్యా అహంభావంగా కనబడచ్చు. కనుక అలాంటి అభిప్రాయాలు కలగకుండా, అపార్థాలకి తావివ్వకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. అలాగే మీ విషయాల్లో లాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం, 12 రాశుల వాళ్ళు ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజు మొదలవుతుంది. అది చేసుకుంటూ కూడా ఆసక్తి, అనుకూలత ఉన్నవారు తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన నామస్మరణ, అలాగే శివాలయాల సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన ఈ యొక్క ఏదైనా అష్టోత్తరాలు కానీ, శివుడికి సంబంధించింది ఏదైనా సరే శ్లోకాలు కానీ అన్నీ కూడా చాలా చక్కటి మేలు కలిగే విధంగా ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ పని కూడా చేసినట్లయితే అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక 12 రాశుల వాళ్ళు కూడా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానం చేసుకుని ఈ రాశి ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు పెద్ద రెమెడీస్ పాటిస్తున్నట్లయితే ఇవి చిన్న చిన్న పరిహారాలతో అంటే శ్లోకాలతో వీటిని ఇప్పుడు చెప్పుకుంటున్న రాశిఫలాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం సులభం అవుతుంది. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 22వ పాసురం యొక్క అర్థాన్ని, వీలైతే దాంట్లో ఉండే అంతరార్థాన్ని కొంతవరకు తెలుసుకునే ప్రయత్నాన్ని ఈ చిన్న సమయంలో చేద్దాము. ఇందులో 22వ పాసురం తీసుకున్నట్లయితే, కర్మవశమున పరమాత్మకు దూరమైన జీవులు మరల కలిసెడి విధానం కొరకు తెలుపునదే ఈ వ్రతం నిజంగా. అయితే దీని ప్రధానంగా భగవద్భక్తుల సహవాసం ఉండాలి. ఆచార్య సమాశ్రయణము, ఉపాయముగా భగవంతుడినే స్వీకరించుట అనేవి చాలా ముఖ్యమైన ఆవశ్యకములు ఇక్కడ. ఇప్పటిదాకా అవన్నీ చెప్పుకున్న పాసురాల్లో ఇది ఇప్పుడు వెనకటి పాసురంలో సూచించబడిన అనన్యగతిత్వం గురించి ఈ పాసురంలో వివరిస్తున్నారు అన్నమాట. ఎలాగంటే అభిమానం అనేది సాధారణంగా 2 రకాలుగా ఉంటుందిట. సర్వము నాది అనే అభిమానము మమతాభిమానం అయితే, దేహమే నేను స్వతంత్రుడను అనున్నది అహంతాభిమానంగా చెప్తారు. అయితే వెనుక పాసురంలో శత్రువులు రాజ్యము వదిలి నీ వాకిట వచ్చినట్లు చెప్పిరి, తిరిగి రాజ్యమునిచ్చినను స్వీకరింపము అని సర్వమునందు మమతాభిమానం వీడినట్లు చెప్పిరి. అనగా నిన్న నాది పోయింది, నేడు నేను పోతుంది. నిజంగా నాది అనేది ఇంకొకరిది అయ్యే ఉంటుంది. పరమాత్మకే నేను శరీరం వంటి వాడిని అన్న జ్ఞానముచే నేను అన్న మాటకు పరమాత్మయే అర్థమని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇది తెలిసిన గోపికలు తమ అనన్యగతిత్వమును స్వామి ముందు విన్నపం చేసుకుంటున్నారు. ఇందులో ఈ పాసురంలో ఎలాగా, సుందరము సువిశాలము అవు గొప్ప భూమిని ఏలిన రాజులు తమకంటే గనులు లేరు అని అహంకారమును విడిచి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులుగా చేరినట్లు మెమ్మును అభిమానము భంగమై వచ్చి నీ మంచం కిందనే చేరినాము. చిరుగజ్జ ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాత్సల్యంచే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము. సూర్యచంద్రులు ఇరువురును ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లుండేది నీ 2 కళ్ళతో మా వైపు చూచితివా? మేము అనుభవించిన గాని తీరని శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆయన ఎలాగ కీర్తిస్తున్నారో చూడండి పాసురంలో.
అంటే పరమాత్మయే మన స్వామి కదా, స్వామి అంటే సొత్తు గలవాడు కదా. స్వామిత్వం ఉన్న వారికి స్వతంత్రం ఉంటుంది, వాని సొత్తు అగు మనము పరతంత్రులము. జీవులందరూ స్త్రీల వంటి వారు, పరమాత్మ ఒక్కడే పురుషుడు. పరమాత్మయే మన కర్మానుగుణంగా విషయములను కల్పించి మనచే అనుభవింపచేయొచ్చునని తెలియక బ్రహ్మ దగ్గర నుంచి చీమ వరకు అంతా కూడా చూసినంత మేరకు తమదే అనే భావించుకుంటూ ఉంటారట. చీమకు బ్రహ్మకు కూడా అహం అంటే నేను అనే అభిమానం సమానంగానే ఉంటుంది. అహం ఎంత పెరిగితే దుఃఖం అంత పెరుగుతుందిట. బ్రహ్మాదులకే ఎంతో కష్టపడినా కానీ లభించని మోక్షం సామాన్యునికి అంత సులభంగా లభిస్తుందా అని భట్టారు వారిని ఒకళ్ళు ప్రశ్నించారట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, బ్రహ్మ తనకున్న విశాలముగు ఐశ్వర్యం అంతయు పరమాత్మకు అర్పించి మోక్షం నందాలని చూశారు. తనకున్నదంతా అర్పించుటకు ఆలస్యమగును కావున ఆలస్యంగానే మోక్షం లభిస్తుంది. ఏమీ లేని సామాన్యుడికి నాకేమీ లేదు, ఉన్నదంతా భగవనుడికి ఆయన మొదటి నుండే నిశ్చయంగా ఉంటాడు కాబట్టి అతడు అర్పించవలసింది ఏమీ ఉండదు, ఆచరించవలసింది కూడా ఏమీ ఉండదు, అంతా భగవానుడే అని, ఆయన పాదముల మీదే సర్వభారాన్ని వదిలినవాడు కనుక మొదటి నుండి భగవానుడి బాధ్యత వహిస్తాడు. దేవుడే వీళ్ళ విషయంలో బాధ్యత వహిస్తారట. బ్రహ్మ తనకది అని అభిమానించినది ఎక్కువ కనుక వాటన్నిటినీ వదలాలి, అందుచే ఆలస్యం. సామాన్యునికి వదలవలసింది ఏమీ లేదు కనుక శీఘ్రం. కాబట్టి ఇతడు నిశ్చింతగా శరీరం రాలిపోయినంతనే మోక్షం లభిస్తుంది. అంటే డిఫరెన్స్ చెప్పారు ఇక్కడ, ఎంత తొందరగా మోక్షం ఎవరికి లభిస్తుంది, ఎవరికి ఆలస్యం అవుతుంది అన్న విషయాన్ని. అభిమాన భంగమైన రాజులు కృష్ణుడు శయనించిన మంచం కిందకు గుంపులు గుంపులుగా చేరుదురని గోపికలు దీంట్లో చెప్పారు. అలాగే వీళ్ళు కూడా అలాగే వచ్చి ఉన్నారట. ఈ కారణం వలననే గోపికలు కూడా కృష్ణుని మంచం కింద గుంపులు గుంపులుగా చేరారట. వాళ్ళు చెప్పిన పాసురంలో శ్రీకృష్ణుడు నిద్రలేచి విడివిడని కన్నులతో తమను చూడవలసిందని గోపికలు అర్థించున్నారట. విడివిడని కన్నులంటే ఏంటి? మనం శ్రీకృష్ణుడి నేత్రాలని ఇక్కడ చూసినట్లయితే సన్నగా రేకులు విడి ఆ రేకుల మధ్య నుండి ఎర్రదనము కనిపిస్తూ తామర పువ్వు ఎలా ఉంటుందో, అంటే అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వులో సన్నగా రేకులు విడి ఎలా అయితే ఎర్ర రంగులో కనబడుతుందో అలా నీ రొప్పలు కొంచెం కదిలించి ఆ మధ్య నుంచి నీ ఎర్రని నేత్రకాంతి ప్రసరించేలా చూడాలి. ఉపమానం మీద ఉపమానం చెప్తున్నారు. ఆ చూపు తామర పువ్వు కింకిణి వలె విచ్చుకోవాలట. కింకిణి అంటే చెరుమువ్వ. ఆ చెరుమువ్వలో చిన్న రాయి ఉంటుంది, సన్నని గీతలా ఉంటుంది ఖాళీలో. ఆ ఖాళీ నుండి రాయి కనిపిస్తూనే ఉంటుంది కానీ జారిపడదు. లోపల ఉన్న 9 కను పడుతూ పూర్తిగా విడవకుండా ఉండే తామర పువ్వుకే కింకిణి వలె ఉంటుంది. కాబట్టి నేత్రములో నల్లగుడ్డు కనబడుతూ ఎర్రని కాంతులు విరజిమ్ముతూ అరవిచ్చిన నేత్రాలు విచ్చి స్వామి చూడాలట మన వైపు. జీవులపై వాత్సల్యంతో చూడాలి. ఏంటి మనం చూస్తే స్వామి కనబడ్డా, స్వామి చూస్తేనే మనం కనబడతామా అన్న మాట చూస్తే ఇక్కడ ఇదేం విడ్డూరం అంటుంటే, తెల్లవారుజామున సూర్యుని చూడాలని మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? చూడలేం కదా. సూర్యుడే మెల్లమెల్లగా కొంచెం కొంచెం పైకి లేచి తన కిరణాలను మన మీద ప్రసరింప చేస్తేనే మనం చూడగలుగుతాం. ఇంతసేపు ఉన్న చీకటి తొలగించి మనకంతటికే అప్పుడు కనబడతాడు ఆయన మన కంటికి. అలాగే స్వామి సన్నిధి చేరడం కూడా మన ప్రయత్నం వల్ల మనం వెళ్ళలేం. అంతా కూడా స్వామి మనల్ని చూడాలి, కనికరించి భగవానుడే సంకల్పించాలి. అప్పుడే మనం ఆయన్ని చేరగలుగుతాం. చేరిన తర్వాతే చేరామని తెలుస్తుంది భగవంతుడి దగ్గరికి. కాబట్టి ఇక మన మీద ప్రేమతో మన కోసం నిరీక్షిస్తుండే స్వామి కన్నులు ఎర్రబారి ఉంటాయిట. ఒక్క మాటగా విచ్చి చూడకూడదుట, నెమ్మదిగా చూడాలట. ఎందుకుట అలాగా ఒక్కసారి ఎందుకు చూడకూడదుట? మన వైపు నీరు లేకుండా వాడిన చేనుకు క్రమక్రమంగా ఆరార నీరు పెడితే, ఒక్కసారి ఇదైపోయిన చేనుకి ఒక్కసారి నీళ్లు పెడితే ఇబ్బంది పడుతుంది. కొంచెం కొంచెం నీళ్ళు ఇవ్వాలి. అలాగే భోజనం చాలా రోజులు బట్టి చేయని వాడికి ఒక్కసారి భోజనం పెట్టకుండా జీర్ణం అవుతుందో లేదో అన్న ఉద్దేశంతో కొంచెం కొంచెం పెట్టినట్టుగా నీ శుభదృష్టిని సారింపుము. పరిపూర్ణానుభవం ఒక్కసారిగా ప్రసాదించినా కూడా జీవులు తట్టుకోలేరు. ఒక్కసారి చూపిస్తే క్రమక్రమంగానే భగవంతుడి అనుభవం కావాలని గోపికలు ప్రార్థించారు. సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి ఉదయించినట్లు మీ నేత్రాలు మాపై పెట్టి చూడుము. ఒకటి ప్రతాపాన్ని, ఒకటి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సూర్యుడి వలె మా విరోధుల్ని తొలగించు, చంద్రుళ్ళ ఆనందాన్ని ప్రసాదించు. అలా నీవు చూస్తే అంటారు కానీ చూడు అని అనరు. మన ప్రార్థన చేతనే స్వామి మన వైపు చూడ్డో, మనం ప్రార్థించాలి. ఆయన అనుగ్రహం చేతనే చూడాలి. అలా నీవు చూచితివా, శాపం వంటి మా ప్రారబ్ధ కర్మ తొలగిపోతుందని ఇక్కడ వీళ్ళందరూ చెప్పారు. అంటే ఆయన్ని చక్కటి తామర పువ్వులో ఉండే కింకిణితో కంపేర్ చేసి ఆయన చూసే విధానాన్ని, ఆయన యొక్క కరుణ రసాన్ని మన మీద వాత్సల్యపూరితంగా చూడమని, ఆయన అనుగ్రహాన్ని మన మీద ప్రసాదించమని ఎన్నో రకాలుగా దీంట్లో గోపికలు ఈ రోజున ఈ పాసురంలో చెప్పారు. అది ఈనాటి పాసురంలో అర్థం, కొంత అంతరార్థం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.